ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ప్రత్యేకమైన రోజు. ఏంది ప్రత్యేకమైన రోజు అంటే మట్టల ఆదివారం. అంటే ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు యెరూషలేం వీధులలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక గాడిద మీద ఎక్కి ఆయన ఊరేగింపబడుతున్నటువంటి ఆ సమయమందు అక్కడున్న ప్రజలందరూ మట్టలు అంటే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వాళ్ళు ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ అక్కడ తిరిగినటువంటి సందర్భంలో ఈ దినాన్ని మనం జరుపుకున్నాం. అయితే దాన్ని మనం ఈరోజు చూద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుంచి 43వ వచనం వరకు చదువుకున్నాం. లోకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనం దగ్గర నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోడుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను ఇప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహము అంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిచయులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండు నీయని దినములు వచ్చినని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 కనబడుతున్నాయి. ఒకటి
గాడిద పిల్లను విప్పడానికి వెళ్ళినప్పుడు ఆ యజమానులు వచ్చి మీరెందుకు దీన్ని విప్పుచున్నారని అడగడం. రెండోది, వాళ్ళు పెద్దగా అరిసి కేకలు వేయచ్చు ప్రభు చేసిన అద్భుత కార్యములను గురించి పెద్ద శబ్దముతో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు కొందరు ఆటంకపరుస్తూ వచ్చి వారి మీద కంప్లైంట్ చేయడం. మూడోది, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు పట్టణమును చూసి ఏడవడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మొట్టమొదటి విషయము, మీరెందుకు దీన్ని విప్పుచున్నారు, మీరెందుకు దీన్ని విప్పుచున్నారు. ప్రభువు తన శిష్యుల్లో కొందరు పిలిచి, మీకు ఎదురుగా కనబడుచున్న గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, దాన్ని ఇప్పండి, ఇప్పుకొని తీసుకురండి. ఎవడైనను హల్లెలూయా దీన్ని ఎందుకు మీరు ఇప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అన్నాడు. హల్లెలూయా. వెళ్ళారు. వీళ్ళు వెళ్ళి ప్రభు వారితో చెప్పిన ప్రకారం ఏం చేస్తున్నారు, గాడిద పిల్లను ఇప్పుచ్చు ఉన్నారు. ఎందుకంటే అది కట్టబడి ఉంది. కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లను వాళ్ళు విప్పుచ్చు ఉన్నారు. ఎందుకు ఇప్పుచున్నారంటే ప్రభు చెప్పాడు విప్పమని. హల్లెలూయా. ప్రభు ఏం చెప్పాడు, ఇప్పమని చెప్పాడు. ఇప్పమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి ఇప్పుచుండగా అవతల నుంచి ఒక క్వశ్చన్, మీరెందుకు దీన్ని ఇప్పుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అడిగింది ఎవరు? యజమానులు. ఆ గాడిద పిల్లకు సంబంధించినటువంటి యజమానులు. ఆ గాడిద పిల్ల ఎవరిదో వాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఒక్కటే ఒక మాట చెప్పారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. దేవుడు చెప్పమన్న మాట చెప్పారు అంతే. సహజంగా అక్కడ పెద్ద గొడవే జరగాలి. అరే అది మాది, మేం కట్టేసుకున్నాం, మేం కొనుక్కున్నాం, మా గాడిద పిల్లను ఎందుకు ఇప్పుచున్నారని పెద్ద గొడవ అక్కడ జరగాల్సింది. ఎప్పుడైతే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని వాళ్ళు చెప్పారో అక్కడ వాళ్ళు మౌనంగా అయిపోయారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చెబుతున్న విషయం ఏంటంటే అనేక మంది కట్టబడి ఉన్నారు. ఎవరి చేత కట్టబడి ఉన్నారు? సాతాను అనేటువంటి ఈ లోకాన్ని పరిపాలించేటువంటి ఒకడున్నాడు. వాడి పేరే సాతాను. ఈడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈడేం చేస్తున్నాడంటే అందరికీ కట్లు, రకరకాల కట్లు, రకరకాల బంధకాలు, రకరకాల పరిస్థితులతో, హల్లెలూయా, వ్యాధి అనేటువంటి కట్లు, రోగం అనేటువంటి కట్లు, ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా మాంత్రిక శక్తి అనేటువంటి కట్లు, ఇంకా ఆచార సాంప్రదాయాలు అనేటువంటి కట్లు, ఇలాంటి కట్లతో అనేకులను కట్టి పడేస్తున్నాడు వీడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? అనేకుల్ని చెప్పండి, కట్టేస్తున్నాడు. అయితే అందరి కట్లు ప్రభు ఏం చెప్పాడు? విప్పమని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అందరి కట్లు ఇప్పమని ఎవరికి చెప్పాడు? హల్లెలూయా. గాడిద పిల్ల కట్లు విప్పమని శిష్యులకు చెప్పాడు. అందరి కట్లు ఎవరు ఇప్పమని మనకు చెప్పాడు. హల్లెలూయా. ఎవరు ఏ కట్ల చేత, ఎవరు ఏ బంధకాల చేత, ఎవరు ఎలాంటి పరిస్థితుల చేత కట్టబడి ఉన్నారో, బంధించబడి ఉన్నారో వారి అందరి కట్లు విప్పమని చెప్పాడు మనం. అయితే మనము ఇప్పే విధానం ఎలా ఉంది? హల్లెలూయా. ఇప్పాలి. ఇప్పేటప్పుడు వాడు అడుగుతాడు. ఏమడుగుతాడంటే ఆ గాడిద పిల్లకు సంబంధించిన యజమానులు ఏ రకంగా అడిగారో అలా అడుగుతాడు. ఎందుకు మీరు ఆ గాడిదను ఇప్పుచున్నారు అన్నప్పుడు అది ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా. మనము కూడా ప్రతి ఒక్కరి బంధకాలు, ప్రతి ఒక్కరి కట్లు ఇప్పాలి. ఇప్పే సమయంలో వాడు అడుగుతాడు, ఎందుకు ఇప్పుచున్నారు అని.
అప్పుడు మనం చెప్పవలసిన మాట, వారు ప్రభువునకు కావలసి ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలా చెప్తామో వాడికి మాట్లాడలేడు. ఎందుకంటే అందరూ కూడా యావత్ ప్రపంచ మానవాళి ప్రభువుకు సంబంధించిన వారే. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రభువుకి సంబంధించిన మనిషి. ఎందుకంటే మనుషుల్ని సృజించింది దేవుడే. ఆ తర్వాత మనిషి చెడిపోయినప్పుడు, మనిషి పాపంలో పడిపోయినప్పుడు, మనిషి భయంకరమైనటువంటి బంధకాల్లో ఇరుక్కున్నప్పుడు అందరి కొరకు తనను తాను బలిగా సమర్పించుకున్నది దేవుడే. హల్లెలూయా. కాబట్టి యావత్ ప్రపంచ మానవాళి పక్షమున హల్లెలూయా ప్రభువు ఉన్నాడు. కాబట్టి అందరూ ప్రభువుకి కావలసిన వారే. అందరూ ప్రభువుకి కావలసిన వారే. కాబట్టి ప్రతి ఒక్కరి కట్లు ఏం చేయాలా? ఇప్పాలా. ఎవరు ఇప్పాలా? మనమే ఇప్పాలా. హల్లెలూయా. వారి కట్లు ఇప్పాల్సిన మనము ఈరోజు వారి దగ్గర పడి ఉన్న ఆ చిన్న చిన్న పొలుకులతో మనల్ని మనం కట్టేసుకుంటూ ఉన్నాం. వారి కట్లు ఇప్పాల్సిన మనం అనేకులు ఈరోజు బంధింపబడి కట్లతో కట్టబడి ఉన్నటువంటి వారి కట్లు విప్పవలసినది పోయి, హల్లెలూయా, వారి దగ్గర ఏదైనా చిన్న చిన్న దారాలు లేకపోతే చిన్న చిన్న కట్లు పడి ఉన్నటువంటి వాటితో ఇప్పడానికి పోయిన వాళ్ళు వాటితో బంధింపబడుతున్నారు. హల్లెలూయా. ఇది జరుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పడానికి పోయిన వాళ్ళు, అయ్యో వారి కట్లు ఇప్పుదాం, వారిని ప్రభు వైపు త్రిప్పుదాం, వారిని ప్రభు దగ్గరకు నడిపిద్దాం అని వెళ్ళి వారి కట్టుబాట్లలో, వారి ఆచార సాంప్రదాయాల్లో, వారి పరిస్థితుల్లో ఇరుక్కోబోతున్నటువంటి క్రైస్తవులు అనేక మంది ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. దేని వల్ల అంటే బలహీనతల వల్ల. దేనివల్ల? బలహీనతల వల్ల. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రకంగా వారికున్న కట్లను, ఏ రకంగా వారికున్నటువంటి పరిస్థితుల్ని విప్పదాం, విడగొడదాం, విడదీద్దాం, వారిని ప్రభు దగ్గరికి తీసుకొస్తాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళు మరలా ప్రభు దగ్గరికి వారిని తీసుకొచ్చేది పక్కన పెడితే వీరు కూడా ప్రభు దగ్గరికి రాని విధంగా అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభువు చెప్పిన మాట ఏంటంటే అది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరి కట్లయితే ఇప్పడానికి వెళ్తున్నామో అంటే ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నాం అక్కడ మోకరించి వారి కట్లు ఏం చేయొచ్చు, మనం విప్పచ్చు. ప్రభు ఇచ్చిన అధికారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు వారి కట్లు ఊడిపోతాయి. వారి యొక్క ఆ కట్లు, ఆ బంధకాలు తెగిపోతాయి. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిది ఇది. రెండోది, అందరూ ప్రభువుని స్తుతిస్తూ ఉండగా, అందరూ ప్రభువుని ఘనపరుస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ఆ యాజకులు, ఎవరు? యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా గుమ్మిగా వచ్చి అక్కడ చూడండి, ఆ మాట చదువుకున్నాం. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుము. హల్లెలూయా. చూడండి, బోధకుడా మీ శిష్యులను గద్దింపుమా. అరే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వీళ్ళు ఆలోచన చేస్తున్నారు, మనం వెళ్ళి కంప్లైంట్ చేస్తే మనమేదో ఆ ప్రభువునికి మంచి అయినట్టు కనబడతామేమో, ఇంకొక రకంగా ఈ ప్రభువుని గణపరుస్తున్నటువంటి దీన్ని మనం సింపుల్గా ఆపి ఇచ్చేమో, ఆటంకంగా ఉండొచ్చేమో అనుకున్నారు. కానీ ప్రభు ఇచ్చిన సమాధానం ఏం తెలుసా? వారు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును అన్న. హల్లెలూయా. ఇంకోళ్ళు ఏం మాట్లాడతారు? వచ్చారు గబగబా, బోధకుడా ఏంది రచ్చ? దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఈరోజు ఎలా అయిపోయింది పరిస్థితి అంటే
దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదైనా ఒక చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టి దేవుని పాట పెడితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చిన్న సౌండ్ సిస్టమ్ పెట్టి దేవుని పాట పెడితే అది పెద్ద డిస్టర్బెన్స్ అయిపోతుంది. అందరికీ, గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అయిపోతుంది. పెద్ద పెద్ద డీజేలు, పెద్ద పెద్ద సౌండ్లు, పెద్ద పెద్ద భయంకరమైనటువంటి వాటిని ఏర్పాటు చేసి వాళ్ళు ఎంత చేసినా అది అంత డిస్టర్బెన్స్ వాళ్ళకి అనిపించదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఏం జరుగుతుందంటే, దేవుణ్ణి మహిమపరిచేది ఏదైనా వాడికి ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరికి? సాతానుడికి. దేవుణ్ణి మహిమపరిచేది ఏదైనా, అప్పుడు వాడు కొందరిని లేపుతాడు. ఎందుకు అలా? వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నారు, పోయి ఆపమని. హల్లెలూయా. అలా వచ్చారు వీళ్ళు. వచ్చి బోధకుడా ఏంది రచ్చ అని అంటూ నొప్పి లేకుండా వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ శిష్యులను గద్దించు. బోధకుడా, నీ శిష్యులను గద్దించు. ప్రభు చాలా సింపుల్గా అన్నాడు. ఏమన్నాడంటే, వారు ఓరకుండిన ఎడల, ఒక నీళ్ళు కానీ గమ్మగా ఉంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయే అవి కేకలు వేస్తాయి. ఒక్కసారిగా వాళ్ళకి దడ పుట్టింది. ఏం పుట్టింది? దడ పుట్టి, అరే మనుషులు వేసే కేకలకే మేము భరించలేకపోతున్నాం, ఈ మనుషులు అరిసే అరుపులకే మేము తట్టుకోలేకపోతున్నాం, కానీ ఈ రాళ్ళు కేకలు వేసాయంటే ఇంకా గెజ గెజ తణుకులాడాల్సిందే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాళ్ళు కేకలు వేస్తే సాధారణంగా ఉండదు. అవి కూడా దేవుడు కేకలేయమని చెప్పినప్పుడు రాళ్ళు కేకలేసాయంటే ఇక అయిపోయినట్టే. అంత భయంకరమైన సౌండ్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ రెండో విషయం ఏంటంటే, దేవుణ్ణి స్తుతించడం ఆపాలని, దేవుణ్ణి స్తుతించడం అణిసివేయాలని చాలా మంది చెప్తా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు చిన్నగా ప్రార్థన చేసుకునేది రాదా? పెద్ద పెద్దగా ఎందుకు అరుస్తారు? మీరెందుకు పెద్ద పెద్దగా డమ్ములు కొడతారు? మీరెందుకు పెద్ద పెద్ద సౌండ్లు పెడతారు? హల్లెలూయా. ఇది వాళ్ళకేం పెద్ద డిస్టర్బెన్స్ కాదు. ఎందుకంటే మన పాటలు అల్లరితో కూడిన పాటల్లాగా ఉండవు. చాలా నెమ్మదిగా, చాలా సమాధానంగా, చాలా సంతోషంగా ఉంటాయి ఆ పాటలు వింటా ఉంటే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాడికి అది ఇష్టం ఉండదు. అది దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, సో ఇలాంటివి మనము చాలా సార్లు మనం ఎదుర్కొని ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు, కాబట్టి దేవుణ్ణి స్తుతించడానికి ఎవరు ముందుకు వచ్చినా దాన్ని ఆపడానికి కొంతమంది రెడీగా ఉంటారు. హల్లెలూయా. అయితే దేని గురించి కూడా దేవుణ్ణి స్తుతించే విషయాన్ని ఆపాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో విషయానికి వస్తే ఏంటంటే, మూడోది ఏంది? ఆయన పట్టణమును సమీపించి అదే క్రమంలో ఆయన గాడిద మీద అలా వస్తూ ఉన్నాడు. అలా వస్తున్నటువంటి సమయంలో మొట్టమొదట గాడిదను ఇప్పుకొని వచ్చేటప్పుడు ఒక సందర్భం, తరువాత వస్తున్నప్పుడు ఒక సందర్భం. పట్టణమును సమీపించినప్పుడు జరిగినదేమనగా, ఆయన పట్టణాన్ని చూడగానే ఆయనకి ఏమొచ్చిందంట? ఏడుపు వచ్చిందంట. ఏడుస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. హల్లెలూయా. ఆ పట్టణం సాయి చూసి అంటున్నాడు, అయ్యో ఓ నా ప్రజలారా, మీరు ఇప్పుడైనా ఎన్నోసార్లు మీకు చెప్పారు, ఎన్నోసార్లు నీకు నా మాట వినబడే విధంగా చేశారు, ఎన్నోసార్లు మీ దగ్గరకు వచ్చి నేను బతిమలాడాను, అయినా మీరు విననొల్లకపోయారు,
అయినా ఇప్పుడైనా మీరు నా వైపు తిరిగితే మీకు మేలు. కానీ ఆ అవకాశం మీకు లేకుండా పోయిందే, ఆ పరిస్థితి మీకు లేకుండా పోయిందే, మీకు దూరం అయిపోయిందే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని హల్లెలూయా పురుకొలుపుతున్నప్పుడు మనము ముఖం తిరుపుకున్నామా, మన చెవులు దేవునికి దూరం చేసుకున్నామా, ఆ అవకాశం లేకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అది వచ్చిందంటే ఎంత గింజుకున్నా కింద పడి దొల్లాడినా మనకు మరలా అలాంటి అవకాశము రాదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటలు వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినముల యందు చక్కని కన్యలను యవ్వనులను దప్పి చేత సొమ్మసిలుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, రాబో దినములలో నేను ఒక క్షామం అంటే కరువు, భయంకరమైన కరువు పుట్టించబోతున్నా. అది అన్నము లేకపోతే నీళ్లు లేకపోవటం వల్ల కలిగే కరువు అది కాదు. అన్నం ఉంటుంది, నీళ్లు ఉంటాయి. హల్లెలూయా. కానీ దేవుని మాట వినబడదు. దేవుని మాట వినబడదంట. జనులంట దేవుని మాట వినాలని ఈ సముద్రము నుంచి ఆ సముద్రం వరకు హల్లెలూయా పరిగెత్తుతారంట. అయ్యో మేము దేవుని మాట వినాలి, అయ్యో మేము యేసయ్య మాట వినాలి, యెహోవా వాక్కు మేము వినాలి, పరిగిస్తారంట. కానీ అది వారికి దొరకదంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కన్యలు చక్కని యవ్వనులు దప్పి చేత దాహం. ఏం దాహం? దేవుని మాట వినాలనే దాహం. హల్లెలూయా. దేవుని వాక్కు వినాలనే దాహం. ఈ దాహం చేత వాళ్ళు సొమ్మసిల్లిపోతారంట. అంటే సహజంగా నీళ్లు తాకపోతే ఇప్పుడు చూడండి, భయంకరమైన ఎండ. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్లు మనకు అందుబాటులో లేకపోయినా మనకేమి అంత అనిపించలేదు. అనిపించిందా? హల్లెలూయా. అనిపించలేదు. ఎందుకంటే దేవుని మహాకృప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సహజంగా ఇక్కడి నుంచి అల్లడకపోతేనే భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కానీ దాదాపు ఆ 2 కిలోమీటర్లు నడిచాం మనం. పోను 1 కిలోమీటర్లు, రాను 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు నడిచాం ఈ ఎండలో. హల్లెలూయా. కానీ ఇక్కడ ఈ శారీరకమైన దాహం కాదు చెబుతున్నది, ఆత్మీయ దాహం, దేవుని మాట వినాలనే దాహం, దప్పిక. అయితే సొమ్మచెల్లిపోతారంట, కానీ అది వారికి దొరకదంట. సో కాబట్టి దేవుడు అదే అంటున్నాడు, అయ్యో ఈ దినమందైనా సమాధాన సంబంధమైన దాన్ని మీరు వెతకండి. హల్లెలూయా. దాని వైపు తిరగండి. ఎందుకు మీ పరిస్థితులు ఇలా చేసుకుంటారు? ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా మీరెందుకు లోబడని వాళ్ళని ప్రజలుగా ఉంటున్నారు? ఎందుకు లోబడని వాళ్ళని జనులుగా ఉంటున్నారు? నా బిడ్డలారా, నేను ఎన్నిసార్లు పిలిచాను మిమ్మల్ని నా దగ్గరికి రమ్మన్నాను.
మీరు రాలేదే, అయితే ఈరోజు ఆ అవకాశాన్ని మీరు కోల్పోయారని చెప్తున్నాడు చివరగా. హల్లెలూయా. ఆ అవకాశాన్ని కోల్పోతే, దేవుడే అవకాశాన్ని తొలగిస్తే, పక్కన పెట్టేస్తే, ఇక ఎవ్వరి వల్ల కాదు దాన్ని చేజిక్కించుకోవడానికి. దేవునికి మహిమ కలుగునుగా. మీకు తెలుసా, ఒకవేళ మనుషులు మనకు ఆటంకాన్ని కలిగిస్తే, దేవుడు మనకి ఏ రకంగా అయినా దాన్ని ఇవ్వగలడు, ఏ రకంగా అయినా దాన్ని సంపాదించుకోగలడు. కానీ దేవుడే తొలగిస్తే ఎవరి వల్ల కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడు ఆ పట్టణాన్ని సమీపించి ఆ పట్టణమును చూసి ఏడిచినట్లుగా ఈరోజు మనల్ని సమీపించి మనల్ని చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నా బిడ్డలారా, కొత్తపాలెం షకీనా సంఘస్థులారా, కోట షకీనా సంఘస్థులారా, ఇప్పుడైనా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడైనా హల్లెలూయా, మీరు నా వైపు తిరగండి, నేను చెప్పినట్లుగా వినండి, నా మాట ఆలకించండి అని చెప్పి దేవుడు మనతో చెబుతున్నాడు. హల్లెలూయా. ఎవరు ఆయన వైపు తిరుగుతారో, ఎవరు ఆయన మాట వింటారో వాళ్ళకి ఆయన తగినది సమాధాన సంబంధమైన దాన్ని ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ రోజు వారికైతే మరొక అవకాశం లేదని అక్కడ చెప్తున్నాడు, కానీ మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని వైపు తిరిగి మనకు కావాల్సిన దాన్ని పొందుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అది దక్కుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయును కాక. ఆమేన్. నంబర్ 1, కట్టబడిన దాన్ని ఏం చేయాలా? విప్పాలా. నంబర్ 2, దేవుణ్ణి ఎన్ని ఆటంకాలు వచ్చినా స్తుతించాలా. స్తుతించడం మానకూడదు, ఆయన్ని కనపరచడం మానకూడదు, ఆయనను గురించి ప్రకటించడం మానకూడదు. నంబర్ 3, హల్లెలూయా, ఆయన వైపు తిరగాల, ఆయన దగ్గరకు వెళ్ళాలా. కాబట్టి ఈ మూడింటిని దేవుడు మన జీవితంలో జరిగించును కాక.